నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో భారత రాజ్యాంగ దినోత్సవము, పోలీసుల నిఘా విస్తృతము, అమ్మకు కూతురి పుట్టినరోజు కానుక, ఏఐటీసీ ప్రకటన వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. భారత రాజ్యాంగ 75వ దినోత్సవ కార్యక్రమాలను ఈరోజు గోదావరిఖనిలో పలు పక్షాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గోదావరిఖని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎన్ఎస్సీ నియోజకవర్గ అధ్యక్షుడు దాసరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బొంతల రాజేష్, తిప్పారపు శ్రీనివాస్, డిటి బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం అందిస్తూ రూపొందించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యత గల పౌరులుగా మెలగాలని, 75 ఏళ్లుగా ప్రతి పౌరుడి హక్కులను కాపాడుతూ బాధ్యతను గుర్తు చేస్తూ న్యాయాన్ని నిలబెడుతూ ధర్మాన్ని పరిరక్షిస్తూ ఆకాశమంత ఎత్తున రెపరెపలాడుతున్న మనందరి ఆత్మగౌరవ పతాక భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొలిపాక సుజాత, గట్ట రమేష్, కొప్పుల శంకర్, ధరణి సింహాచలం, ధూళికట సతీష్, దొంత శ్రీనివాస్, కొమ్ము వేణు, బుచ్చిరెడ్డి, సన్నీబాయ్ తదితరులు ఉన్నారు. ఎవరు కూడా అంటరాని వాళ్ళు కాదని చెప్పి ప్రతి ఒక్కరిని సోదర భావంతో చూపెడుతున్న రాజ్యాంగానికి ధన్యవాదాలు తెలుపుతూ కాగా భారత రాజ్యాంగ 75వ దినోత్సవం సందర్భంగా 18 కాలనీ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎన్ఎస్యూ అధ్యక్షుడు పరకాల ప్రశాంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ 18 కాలనీ అధ్యక్షుడు గుండేటి రాజేష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సదానందం, తిరుపతి, దేవనపల్లి చక్రపాణి, సారయ్య నాయక్, అనుముల రాములు, అప్సర్, నవీన్, మహేష్, అనిల్ తదితరులు ఉన్నారు. అలాగే బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి గోదావరికోని టీ జంక్షన్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో ఆర్జీవన్ ఎన్విరాన్మెంట్ డీజీఎం ఆంజనేయ ప్రసాద్ ముఖ్య అతిథిగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆంజనేయ ప్రసాద్ మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి ఎంతో విశిష్టత ఉందని, పరిపాలన అంశాలే కాకుండా స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు, సామాజిక ఆర్థిక భేదాలు, వివక్ష లేకుండా ప్రజలను దేశంగా కలిపి ఉంచడంతో రాజ్యాంగది ఎంతో కీలక పాత్ర ఉందన్నారు. అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు ఆంజనేయులు, రాజు, క్రాంతి, రవీందర్ రెడ్డి, ధనలక్ష్మిబాయ్, సారంగపాణి, శ్రావణ్ కుమార్, హనుమంతరావు, కుమారస్వామి, ప్రభాకర్, భీమ్లా, రాజేష్, కర్ణ, వీరారెడ్డి తదితరులు ఉన్నారు. ప్రేమానురాగాల కుటుంబంలోని సేవా సంకల్పం అభినందనీయమని గోదావరిఖని జోహార్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ తులసి అన్నారు. 18 కాలనీకి చెందిన ముద్దం శ్రావణ్ సతీమణి సింధుజ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఈ దంపతుల ముద్దుల కూతురు అన్విక మమ్మీకి అపూర్వ గిఫ్ట్ను ఇచ్చింది. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో జవహర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్కూల్ పిల్లలకు పాకెట్ మనీని అందించారు. పిల్లల మధ్య సింధుజ బర్త్డే కేకును కట్ చేశారు. ఫౌండేషన్ కార్యనిర్వాహకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు ఉదయకుమారి, సలోమి తదితరులు ఉన్నారు. పురస్కరించుకుని శ్రావణ్ సింధు ఎవరైతే ఉన్నారో వారికి సింధుజాకి మా యొక్క బర్త్డే విషెస్ స్టాఫ్ తరఫు నుంచి మేము చెప్తున్నాము. అలాగే పిల్లల తరఫు నుంచి కూడా మేము చెప్తున్నాము. దేవుడు వారిని ఎల్లకాలం దీవించాలని, నిండు నూరేళ్ళతో వృద్ధి చెందాలని ఆశిస్తున్నాము.
ముద్దం సింధూజా గారికి బర్త్డే శుభాకాంక్షలు. గాంధీ ఫౌండేషన్, జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా ఈ అపూర్వమైన కార్యక్రమాన్ని మా పాఠశాలలో జరిపినందుకు వాళ్ళకి నా నమస్కారాలు. ముద్దం శ్రావణ్ సింధూజా దంపతులు మా పాఠశాలలో ఉన్న పేద పిల్లలకి వాళ్ళ బర్త్డే సందర్భంగా, అంటే వాళ్ళ సతీమణి బర్త్డే సందర్భంగా వాళ్ళ పాప పేరు మీదుగా మా పాఠశాలలో ఉన్న చిన్న విద్యార్థులకి, పేద విద్యార్థులకి ఈ పాకెట్ మనీ కార్యక్రమాన్ని మా పాఠశాలను ఎంచుకున్నందుకు మాకు చాలా సంతోషం. వాళ్ళకి ధన్యవాదాలు. గోదావరికంలో 1 టౌన్ పోలీసులు ఉక్కు పాదం మోపారు. ఆకస్మిక పెట్రోలింగ్కు శ్రీకారం చుట్టారు. విస్తృతంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ పోలీస్ కదలికలను పటిష్టం చేశారు. ఇక ప్రతిరోజు బ్లూ కోట్స్, పెట్రోకార్ సిబ్బంది నిరంతరం 24/7 పెట్రోలింగ్ చేపట్టడం ప్రారంభించారు. గత కొన్ని రోజుల నుండి కొందరు ఆకతాయిలు మద్యం సేవించి పోలీస్ పెట్రోలింగ్ వారు లేని సమయంలో డ్యూటీకి వెళ్తున్న సింగరేణి ఉద్యోగులను, ప్రజలను ఇబ్బంది కలిగిస్తున్నారని వస్తున్న ఫిర్యాదుల మేరకు ఈ గస్తీకి పూనుకున్నట్లుగా పోలీస్ అధికారులు చెప్తూ ఉన్నారు. అర్ధరాత్రి వేళల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. తిలక్ నగర్, విఠల్ నగర్, మార్కండే కాలనీ తదితర కాలనీలో జులాయిగా తిరుగుతున్న యువకులను పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి కౌన్సిలింగ్ చేపట్టారు. నగర శివారు ప్రాంతాల్లో గంజాయి సేవించే ప్రదేశాలను గుర్తించి తనిఖీ చేపట్టారు. దొంగతనాలు ఎక్కువగా జరుగు ప్రదేశాలను గుర్తించి ఆయా ప్రదేశాల్లో గట్టి నిఘా పెంచారు. పెట్రోలింగ్ ఇక మీదట ప్రతిరోజు నిర్వహిస్తామని అధికారులు చెప్పారు. నగరంలో రాత్రి 11 గంటల తర్వాత కాలనీలో కానీ, మెయిన్ రోడ్లో కానీ మోటార్ సైకిల్ మీద తిరుగుచూ ప్రజల్ని ఇబ్బంది కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని వారి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందంటున్నారు. ఇందుకోసం పట్టణ పరిధిలో ప్రతిరోజు గస్తీ నిర్వహించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. రాత్రి 11 తర్వాత గోదావరికని పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల దుకాణాలు కానీ, హోటల్స్ కానీ తెరిచి ఉంచరాదని, ఒకవేళ తెరిచి ఉంచిన దుకాణ యజమానుల మీద చట్టపరమైన చర్య తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరించారు. ये टाइम में घूमने का क्या काम है तेरे को? घूमने का बात क्या टाइम है ये? डिटेल से బండి తీసుకోండి, స్టేషన్లో పెట్టండి, పేపర్ చెప్పేస్తారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.